హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో అదే మిమ్మల్ని మీ ఓటమికైనా విజయానికైనా నడిపిస్తుందని నేను చెప్తే మీరు నమ్ముతారా? మీరు ఫెయిల్ అవుతున్నారంటే కారణం మీకు సామర్థ్యం లేకపోవడం కాదు, మీకు ఏ పని రాదు అని అనుకోవడం అంతకన్నా నిజం కాదు. మీ మైండ్ ఫెయిల్యూర్ అవ్వడానికి ప్రోగ్రామ్ చేయబడింది కాబట్టే మీరు ఓడిపోతున్నారు. కానీ నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పనా, మీరు కేవలం 21 డేస్లో మీ మైండ్ని రీవైర్ చేసుకొని మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. ఏంటి, నమ్మలేకపోతున్నారా? కానీ ఇదేదో మోటివేషనల్ నాన్సెన్స్ అయితే కాదు. ఈ వీడియో కొంచెం స్పెషల్. ఇది సైన్స్. ఇది సైకో సైబర్నెటిక్స్ అనే పుస్తకంలో ఉన్న రహస్యం. ఈ సైకో సైబర్నెటిక్స్ బుక్ దేని గురించి చెప్తుందంటే, ఎందుకు కొంతమంది మనలో చాలా ఈజీగా సక్సెస్ని సాధిస్తారు, బట్ కొంతమంది ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఎలాంటి ఎదుగుదల లేకుండా. ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకంటే చాలా ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ అయిన డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్స్ ఒక షాకింగ్ డిస్కవరీని చేశారు. ఆయన గమనించింది ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చిన కొంతమంది పేషెంట్స్ సర్జరీ తర్వాత వాళ్ళు కావాలనుకున్న మార్పు వచ్చాక కూడా వాళ్ళు ఫెయిల్యూర్స్గానే మిగిలిపోయారు. వేరాస్ కొంతమంది చాలా సక్సెస్ఫుల్ అయ్యారు సర్జరీస్ తర్వాత. ఇలా ఎందుకు జరుగుతోంది అని డీప్గా ఆలోచించారు ఆథర్. అండ్ ఆయన కనుక్కున్నది ఏంటి అంటే, వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ బట్టి వాళ్ళ జీవితంలో సక్సెస్ అయినా లేక ఫెయిల్యూర్ అయినా అవుతున్నారు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? మన గురించి మనం ఏమనుకుంటున్నామో, ఏ స్టోరీ అయితే చెప్పుకుంటున్నామో అదే సెల్ఫ్ ఇమేజ్. మీరు ఫెయిల్యూర్ అని ఫీల్ అవుతూ ఉంటే మీరు ఫెయిల్యూర్గానే మిగిలిపోతారు. అండ్ సబ్కాన్షియస్ మైండ్ మిమ్మల్ని ఫెయిల్యూర్గా చేయడానికి సిద్ధపడుతుంది. ఒకవేళ మీరు కాన్ఫిడెంట్ కాదు అని అనుకుంటే మీ మైండ్ వచ్చిన ప్రతి ఆపర్చునిటీని వదిలేస్తుంది లేదా సరిగ్గా వాడుకోదు. బట్ వాట్ ఇఫ్ ఈ ఫెయిల్యూర్ బ్లూ ప్రింట్ని మనం మార్చుకోగలిగితే? అసలు అది సాధ్యమేనా? అక్షరాల అది సాధ్యమే. మీకు జస్ట్ 21 డేస్ కావాలి దానికోసం, మీ ఫుల్ పొటెన్షియల్ని అన్లాక్ చేయడానికి. మరి అదేంటో కనుక్కుందామా? ద 21 డేస్ సెల్ఫ్ ఇమేజ్ హ్యాక్. ఇప్పుడు మీ సెల్ఫ్ ఇమేజ్ రీప్రోగ్రామ్ చేసి మీ బ్రెయిన్ని రీవైర్ చేసే ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం పదండి. స్టెప్ 1, విజువలైజ్ యువర్ బెస్ట్ సెల్ఫ్. మన బ్రెయిన్ మనం ఏదైతే ఊహిస్తామో దానికి నిజంగా జరిగేదానికి తేడా కనుక్కోలేదు. అందుకే ప్రతి మార్నింగ్ సైలెంట్గా కూర్చొని కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు సక్సెస్ఫుల్గా కాన్ఫిడెంట్ పర్సన్గా ఊహించుకోవాలి. మీకు ఏదైతే కోరిక ఉందో అది ఆల్రెడీ లభించినట్టు, ఎంతో ఆనందంగా లభిస్తే మీకు ఎలా ఉంటుందో అలా ఊహించుకోవాలి. ఆ ఫీలింగ్స్ని ఫీల్ అవ్వాలి. వాళ్ళలాగే నడవాలి, వాళ్ళలాగే మాట్లాడాలి, వాళ్ళలాగే యాక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే మన బ్రెయిన్ అది నిజమని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. స్టెప్ 2 ఏంటి అంటే, రీరైట్ యువర్ స్టోరీ. నేను కాన్ఫిడెంట్ కాదు అని చెప్పడం ఆపండి. నేను మ్యాథ్స్లో గుడ్ కాదు అని చెప్పడం ఆపండి. దానికి బదులుగా నేను ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతున్నాను, ప్రతిరోజు నా బెస్ట్ ఇస్తున్నానని చెప్పుకోవడం స్టార్ట్ చేయండి. మన పదాలు మనం ప్రతిరోజు ఏమైతే మాట్లాడతామో అవే మన నమ్మకాల్ని షేప్ చేస్తాయి, అవే మన రియాలిటీని తీసుకొస్తాయి. స్టెప్ 3 అండ్ లాస్ట్ స్టెప్ ఏంటి అంటే, యాక్ట్ యాజ్ ఇఫ్ అండ్ దట్ టు రైట్ నౌ. నేను ఎప్పుడైతే టోటలీ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతానో అప్పుడే స్టార్ట్ చేస్తాను అని ఇక్కడే ఆగపోకండి. ఇదేదైనా ఉంటే పక్కన పెట్టేసి ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి కాన్ఫిడెంట్గా ఉండండి, కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయండి. మీరు ఏదైతే చేయలేమనుకుంటున్నారో దాన్ని చేయడానికి ట్రై చేయండి. మీరు డైలీ చేసే పనులే మీ బ్రెయిన్కి మీరు చేయగలరు అనే నమ్మకాన్ని ఇస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్. ఇప్పుడు పైన చెప్పిన 3 స్టెప్స్ మీరు కాన్ఫిడెంట్గా 21 డేస్ చేయాలి అండ్ కన్సిస్టెంట్గా చేయాలి. మీరు అలా 21 డేస్ చేసిన తర్వాత మీలో మీరే మార్పుని గమనిస్తారు. అండ్ ఐ కెన్ ప్రామిస్ దట్ మీ రియాలిటీని కూడా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి, ఐ యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అని. ఈ సైకో సైబర్నెటిక్స్ అనే పుస్తకం నా జీవితంలో చాలా చాలా యూస్ఫుల్ అయింది. అందుకనే నేను ఈ బుక్ని అంతా ఒకే వీడియోలో చెప్పాలని అనుకోవట్లేదు. ఇది కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే. దీని తర్వాత కూడా ఇంకా డిఫరెంట్ పార్ట్స్ తీసుకురావాలని అనుకుంటున్నాను. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి, ఇంకా మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.